వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. కడియం కావ్యకు టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. కడియం కావ్య ఈ మధ్య కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును అనౌన్స్ చేసినప్పటికీ ఆమె తిరస్కరించి కాంగ్రెస్ లో చేరారు. అవినీతి ఆరోపణలు, పార్టీలో సమన్వయ లోపం ఉన్నాయని, పార్టీ శ్రేణుల నుండి తనకు సహకారం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేయలేనని కేసీఆర్ కు లేఖ రాశారామె. అనంతరం కాంగ్రెస్ లో చేరిన 2 రోజుల్లోనే వరంగల్ లోక్సభ స్థానం అభ్యర్థిగా ఏఐసీసీ కడియం కావ్య పేరును ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ సోమవారం 2 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మహారాష్ట్రలోని అకోలా స్థానం నుండి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్, తెలంగాణలో వరంగల్ లోక్సభ స్థానం నుండి కడియం కావ్య పేర్లు ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సింది.